ಬಂದು ಒಬ್ಬರು ಹೊಡೆದ್ರೆ ನೋವಾಗೋದಿಲ್ಲ. నీ నోటితో నువ్వు ఎదుటివాడి మనసును గాయపరిస్తే ನೀನು ಬಾಯಿಯಿಂದ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಗಾಯ ಮಾಡಿದರೆ చాలా గాయపడతాడు. ಅದು ಬಹಳ ಗಾಯ ಆಗುತ್ತೆ. ఎందుకు ఇలా అన్నాడు? ಯಾಕೆ ನನಗೆ ಈಗ ಹೇಳಿದ? ఆ నిమిషం మర్చిపోతాడు. ಆ ನಿಮಿಷ ಮರ್ತು ಹೋಗ್ತಾನೆ. కానీ నీ నోటితో గాయపరిచే మాట ಬಾಯಿಂದ ಗಾಯ ಮಾಡುತ್ತ ಮಾತು వాడు మర్చిపోలేడు. ಅವ್ನು ಮರೆಯೋದಿಲ್ಲ. అంటే నీ నోటితో పలికే మాట ఎంత ನಿನ್ನ ಬಾಯಿಂದ ನುಡಿಯುತ್ತ ಮಾತು ಎಷ್ಟು ఎంత పవర్ ఉందో ಎಷ್ಟು తెలుసుకోండి. ಶಕ್ತಿ ಇದೆ ಗೊತ್ತಾ? అందుకని అలాంటి మాటలు పలకొద్దు నా ಅಂತ సహోదర ಮಾತು సహోదరుడా. ತಿಳಿಯಬೇಡಿ. యాకోబు ಯಾಕೋಬನ ಪುಸ್ತಕ 3:10 3:10 ఒక నోట నుండి ఒక నోట నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలు వెళ్ళను. నా సహోదరులారా ఇలాగ ఉండకూడదు. ಅದೇ ಬಾಯಿಂದ ಸ್ತುತಿ ಶಾಪ ಎರಡೂ ಬರ್ತದೆ. ನನ್ನ ಸಹೋದರರೇ, ಈಗಿರುವುದು ಯೋಗ್ಯವಲ್ಲ. ఏంటి దీని అర్థము? ಏನಿದ್ರ ಅರ್ಥ? సంఘం రంగానే ಸಭೆ ಬಂದ ತಕ್ಷಣ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ಬ್ರದರ್ ವಂದನೆ, బాగున్నారా? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? సంఘంలో మాట్లాడతాం. ಸಭೆಯಲ್ಲಿ ಮಾತಾಡ್ತೇವೆ. బయటకు వెళ్ళగానే ಹೊರಗೆ ಬಂದ ತಕ್ಷಣ పోరా ಹೋಗ್ಲೇ ಆತರ ಮಾತಾಡ್ತೇವೆ. మన నోట్లోనే ఉన్నాయంట ನಮ್ಮ ಬಾಯಿ ಏನಿದೆ? ఆశీర్వాదం ఉందంట, ಸ್ತುತಿ ಇದೆ, శాపవచనం ಶಾಪ ಇದೆ. ఇలా ఉండకూడదండి. ಈ ತರ ಇರಬಾರ್ದು ಸಹೋದರ. ఒకటే ఉండాలి, ಒಂದೇ ಇರಬೇಕು, ఆశీర్వచనమే ఉండాలి. ಆಶೀರ್ವಾದ ಇರಬೇಕು. గాడ్ బ్లెస్ యు తప్ప ದೇವರ ಆಶೀರ್ವಾದ ಬಿಟ್ಟು నీ నోటి నుంచి ఇంకా వేరే ఇతర మాటలు ఏది కూడా ನಿನ್ನ రావు. ಬಾಯಿಂದ ಏನು ಬರಬಾರದು. ఎదుటి వాడిని బ్లెస్ చేసే విధంగానే ఉండాలి. ನಿನ್ನ ನೆರೆಯವರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕು. యేసు ప్రభు ఎవరిని కూడా బ్లెస్ చేయకుండా నోట్లో ఏ మాట ಯೇಸು ಸ್ವಾಮಿ ಯಾರನ್ನು ಕೂಡ ಆಶೀರ್ವಾದ ಮಾಡದೆ ಬೇರೆ ಮಾತುಗಳು ಬಂದಿಲ್ಲ. అక్కడ కూడా పలుకుతూనే ఉన్నాడు. ದೇವರು ಯಾವಾಗ ಕೂಡ ನುಡಿತಾ ಇದ್ದ. నమ్మితే లెగు అన్నాడు. ನಂಬಿದ್ರೆ ಎದ್ದೇಳು. అలాంటి మాటలు ಅಂತ ಮಾತುಗಳು ನುಡಿ. వేసాయి నమ్ముకుంటే ಯೇಸು ನಂಬಿದ್ರೆ జాబ్ వచ్చేస్తుందని చెప్పొద్దు. ಕೆಲಸ ಬರುತ್ತಂತ ಹೇಳ್ಬೇಡ. వేసే నమ్ముకుంటే పిల్లలు పుడతారు. ಯೇಸು ನಂಬಿದ್ರೆ ಮಕ್ಕಳು ಹುಟ್ಟಂತಲ್ಲ. నీ నోట్లో సమస్తం ఉన్నది. ನಿನ್ನ ಬಾಯಲ್ಲಿ ಎಲ್ಲವೂ ಇದೆ. ఈ రోడ్డు మీద వెళ్తా ఉంటారు. ನೀನ್ ರೋಡ್ ಮೇಲೆ ಹೋಗ್ತಾ ಇರ್ತೀಯಾ? ఎవరన్నా నీకు కనపడితే ಯಾರನ್ನು ಕಾಣಿಸ್ಕೊಂಡರೆ డైరెక్ట్ గా వెళ్ళండి. ಹೋಗಿ ನೀವು ಹೇಳಿ. మేబీ స్ట్రేంజర్, ಒಂದ್ ವೇಳೆ ಅವರು ಆಂಧ್ರಾಗಿರ್ಬೋದು, మీరు ఇతర వ్యక్తులు, ಬೇರೆಯವರಾಗ್ಬೋದು. నీలో కనుక ప్రేరేపణ కలిగితే ನಿನ್ನ ಪ್ರೇರೇಪಣೆ ಆದರೆ నేను నీ గురించి ప్రార్థన చేయనా? ನಾನು ನಿನಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಾ? ఎవరో ఎక్స్‌వైజెడ్, ಯಾರು ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. మేబీ హిందూ ఆర్ ముస్లిం, ನೀವು ಹಿಂದೂ ಆಗಿರೋ ಮುಸ್ಲಿಂ ಆಗ್ಬೋದು. ಒಂದು నా సహోదరుడు, ನೀನ್ ನನ್ನ సహోదರ. నాలో ఎందుకు తలపు కలిగితే కెన్ ఐ ప్రే ఫర్ యు? ನನಗೆ ಪ್ರೇರೇಪಣೆ ಆಗಿದೆ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಾ? అలాగా ఏదన్నా కలిగితే దొరికితే అవకాశం వదలమాక. ಆ ತರ ಅವಕಾಶ ಕೊಟ್ಟರೆ ಬಿಡಬೇಡಿ. ಸಿಕ್ಕರೆ ప్రార్థన చేయండి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ఎదుటి వాడి మీద చేతులు ఎత్తి గాడ్ బ్లెస్ యు చెప్పడం, ಇನ್ನೊಬ್ಬರ ತಲೆ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಹೇಳಿ. చెయ్యి పెడితే ಕೈ ಇಟ್ಟರೆ నీ నోట్లో నుంచి డెలివర్ అవ్వాలి. పోవడం ನಿನ್ನ ಬಾಯಿಂದ ಬಿಡುಗಡೆ ಆಗಲಿ, డెలివర్ అవ్వాలి. ಶಕ್ತಿ ಬಿಡುಗಡೆ ಆಗಲಿ.